ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యమిచ్చిద యేసయ్య అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు ఎంతోమంది దైవజనుల్ని నేను మీకు పరిచయం చేయడం జరిగింది. మరి ఈరోజు మరొక దైవజనుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి సహోదరులు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క సాక్ష్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ వందనాలండి. వందనాలండి. మీ కుటుంబ నేపథ్యం, మీ యొక్క సాక్ష్యము, మీరు ఎలాగా ప్రభువులోనికి వచ్చారు, మీరు పరిచర్యకి ఎలా వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ ప్రేక్షకులతో పంచుకుంటారా? పంచుకుంటానండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నా పేరు నవీన్. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం ఆడిట్ ఆఫీసులు చేసేవారు. మా అమ్మగారు హోమ్ మేకర్గానే ఉన్నారు. అయితే వాళ్ళకి 4 సంతానం. వాళ్ళలో నేను చివరి వాడిని. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం, సంఘానికి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం చేస్తూ ఉండేవాడిని. కానీ నిజంగా నా జీవితంలో యేసుప్రభు అన్న ఉద్దేశం నా హృదయంలో లేదు. యేసుప్రభుకి నేను దూరంగానే ఉంటా ఉండేవాడిని. చర్చికి వెళ్తున్నా, సండే స్కూల్కి వెళ్తున్నా. కానీ ఒకరోజు నేను యేసుప్రభు నా సొంత రక్షణగా అంగీకరించాను. సో అంగీకరించడానికి మునుపు నా జీవితం, లేకపోతే నేను నా పుట్టుక ఎలా ఉన్నదో కూడా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటనంటే, మా అమ్మగారికి మా నాన్నగారికి ముందు చెప్పినట్టే 3 సంతానం మొదట దేవుడు అనుగ్రహించారు. నాకు ఒక 2 అన్నయ్యలు, ఒక అక్క. వాళ్ళు 3 పుట్టిన తర్వాత మనకి ఇంకా పిల్లలు వద్దు అని చెప్పి 2 అనుకున్నారు. అయితే ఒకరోజు మా అమ్మగారికి బాగోలేకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఆవిడ డాక్టర్ గారు చూసి, నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పారట. సో అప్పుడు మా నాన్నగారికి వచ్చి చెప్తే, మనకి ప్రెగ్నెన్సీ వద్దు, తీయించేసుకో, అబార్ట్ చేసుకుందాం అని చెప్పారు. సో అప్పుడు మా అమ్మగారు ఒక ఇంటి దగ్గరలో ఉన్న హెడ్ నర్స్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆవిడ మాకు ఇలాగా గర్భం వద్దు అని చెప్తే ఆవిడ ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది. ఇది వేసుకుంటే గర్భం పోతుందని చెప్పారు. సో ఇంటికి వచ్చి అమ్మ ట్యాబ్లెట్ వేసుకున్నదంట. మా దగ్గర గర్భం పోయిందని చెప్పి అనుకున్నారు. కొన్ని రోజులకి మళ్ళీ బాగోపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే, ఇక్కడ నర్సాపూర్ క్రిస్టియన్ హాస్పిటల్లోనే ఆ టైంలో డాక్టర్ కళ్యాణి గారు చూశారు. మా అమ్మగారిని ట్రీట్ చేసింది. సో ఆవిడ చూసి, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ప్రెగ్నెంట్వే అని చెప్పారు. సో అప్పుడు మా అమ్మగారికి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, నేను ప్రెగ్నెంట్ ఏంటి, పోవడానికి ట్యాబ్లెట్ వేసుకోను కదా అని ఆవిడతో కూడా అంటే, నీవు గర్భవతివే, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు అన్నారంట, నాకు ఈ గర్భం వద్దండి, నాకు అబార్ట్ చేసేయండి అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పారు, ఈ టైంలో కనుక, ఈ వయసులో, ఈ నెలల్లో కనుక నీకు అబార్ట్ చేస్తే లోపల బేబీకే కాదు నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. అయితే అప్పుడు మా అమ్మ ఆలోచించింది, ఇప్పుడు మరి గర్భం ఉంచుకోవాలా తీసేయాలా అని. సో మా నాన్నగారికి తెలిస్తే కనుక కోపపడతారు, ఆయనకి చాలా కోపం ఉండేది. అయితే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, సరే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఉంచేసుకున్నారు. సో ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అడిగారంట, ఏం జరిగింది ఏంటనంటే, ఇలా అన్నారు, పరిస్థితి ఇలా ఉందని అన్నారు, ఆ ప్రాణానికి ప్రమాదం అన్నారు అబార్ట్ చేసుకుంటే. సో అందుకనే తీయించుకోలేదు గర్భం అని చెప్పి అన్నారట. సో అప్పుడు మా నాన్నగారు కోపడ్డారు, బాగా తిట్టారు. అప్పుడు మా నాన్నగారు బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది అమ్మని చుట్టుపట్టి మాట్లాడినారు. ఎందుకు, ఇప్పటికీ 3 పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు అని చెప్పి అన్నారు. సరే మా అమ్మ మాటలను భరిస్తూ అలాగే ఏడుస్తూనే ఉండేదంట. అది అలానికి కొన్ని రోజులకి కొంతమంది అంటూ ఉండేవారంట, నీకు ఆడపిల్ల పుడుతుంది అనేవారట. సో ఆడపిల్ల పుట్టింది ఏంటి, పర్లేదు, దేవుడి సేవ చేసుకుంటుంది అని అనుకున్నారు. అలాగా గడిచిన కొద్ది రోజులు గడిచిన తర్వాత నేను ఆ గర్భంలోంచి నేను పుట్టాను. దేవుడు నన్ను అనుగ్రహించారు. సో నన్ను నా ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కూడా నేను ఈ భూమి మీదకి రాకూడదు అనుకున్నారు. కానీ నేను పుట్టడం అనేది దేవుని ప్రణాళిక అని దేవుడు చెప్పారు. సో నేను ఒక్కడనే కాదు, మనం ఎవరు పుట్టినా కూడా దేవుడే మనల్ని పుట్టించారు అని చెప్పి మనం నమ్మాలి. సో అది నా పుట్టుక గురించి. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను, చదువుకున్న క్రమంలో నేను నా 17వ ఏట ఒకరోజు యథావిధిగానే మీటింగ్కి వెళ్తున్న రోజుల్లోనే, ఇంతకుముందు వెళ్ళినట్టు ఒక రోజు కూడా వెళ్ళాను. అది 2007 డిసెంబర్ 2వ తారీఖు. ఆ రోజు ఆదివారం సాయంత్రం యూథరైజ్ అనే మీటింగ్స్ జరుగుతాయి. అందులోకి వెళ్ళాను. కూర్చున్నప్పుడు, ఇంతకుముందు కూడా వెళ్ళాను, అప్పుడు వెళ్ళాను. అప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ టైంలో నేను ఎలా వెళ్ళానంటే,
నేను చాలా భయాందోళనతో ఆ రోజు అక్కడికి వెళ్ళాను. ఎందుకు ఆ భయం అని అంటే, ఆ ముందు రోజు మా ఇంటి దగ్గర ఒక అంకుల్ సడన్గా చనిపోయారు. సో ఆయన మరణం నాకు భయాన్ని పుట్టించింది. అప్పటి వరకు నేను అసలు దేనికి భయపడేవాడిని కాదు. నిజానికి నేను యేసు ప్రభుని కలుసుకోకముందు లేదా రక్షణ పొందక ముందు నా జీవితం చాలా రెబెలియస్గా ఉండేది, చాలా తిరుగుబాటు స్వభావంతోనే ఉండేవాడిని. నేను క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. మిషనరీస్ గ్రౌండ్లో, నర్సాపురం మిషనరీస్ గ్రౌండ్లోనే క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. నన్ను చూసిన వాళ్ళు బాబు ఈడేంటి అన్నట్టు కూడా అనుకునేవారు. నేను మాట్లాడితే చాలా దారుణంగా మాట్లాడేవాడిని, పచ్చి బూతులు మాట్లాడేవాడిని, చాలా విపరీతంగా మాట్లాడేవాడిని. అయితే నేను ఎలాంటి భయం లేకుండా ఉన్నాను అనుకున్నాను. కానీ ఆ రోజు ఆ పర్టికులర్ 2007 సంవత్సరం డిసెంబర్ 1 లేకపోతే నవంబర్, అంతకుముందు రోజు ఆయన చనిపోయిన తర్వాత నాకు భయం పుట్టింది. సో ఆ భయంతోనే నేను వెళ్ళి ఆ రోజు డిసెంబర్ 2న సర్వీస్లో వెళ్ళి కూర్చున్న తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అనిపించింది. ఏంటంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో అలాంటి పరిస్థితుల్లో ఉంచే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావా? అయితే నీకు యేసు ప్రభు కావాలి. నీ హృదయంలో ఆయన ఉన్నాడా లేదా? నీకు ఆయన హృదయంలో ఉంటే నీకు చింత అక్కర్లా, భయం అక్కర్లా. సో అలా వాక్యం చెప్తూ చివరిలో ప్రార్థన చేద్దాం అని పాస్టర్ గారు కళ్ళు మూయించి ప్రార్థన చేసిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చారు. నీకు ఒకవేళ యేసు ప్రభు కావాలంటే నీ చెయ్యి నిలబడతావా అన్నారు. సో ఆ రోజు నేను నా జీవితంలో ఎప్పుడూ చేయలేని పని, చాలాసార్లు మీటింగ్లకు వెళ్ళాను కానీ ఆ రోజు మొట్టమొదటిసారి నేను ఆ రోజు మీటింగ్లో వాక్యం వెంట దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు నేను చెయ్యెత్తి లేచి నిలబడి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నా హృదయంలోకి రండి. ఆ రోజు ఆయన అడిగాను ప్రభుని. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. ఆయన నన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఆ రోజు నా పాపాలు ఒప్పుకున్నాను. ఆయన నాకు భయాన్ని తొలగించాడు. ఆయన తన రక్షణ నాకు ఇచ్చాడు. ఆ విధంగా నేను యేసు ప్రభుని కలుసుకున్నాను. యేసు ప్రభు నన్ను ఆయన మార్గంలో నడిపించాడు. ఇంచుమించు బాప్టిజం తీసుకున్నది ఎప్పుడు? ఎందుకు? 2008 సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున బాప్టిజం తీసుకున్నాను. అంటే ఇంచుమించు సంవత్సరం తర్వాత. సంవత్సరం ఎందుకు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే 2007 డిసెంబర్లో నేను రక్షణ పొందాను. దాని తర్వాత ఇమీడియట్గా బాప్టిజం తీసుకుందాం అనే ఆలోచనలు ఉండేవి. కానీ ఒక బాప్టిజం తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి, నేను నిలబడగలుగుతానా, ఉండగలుగుతానా, లేకపోతే ఉండలేనా అన్నట్టు అనిపిస్తూ ఉండేది. సో అందువల్ల నేను కొంత టైం తీసుకున్నాను. అప్పుడు కొంతమంది నన్ను కౌన్సిల్ చేశారు. అయితే బాప్తిసం తీసుకోవడానికి భయపడక్కర్లేదు, దేవుడు సహాయం చేస్తారు అని చెప్పారు. సో నేను బాప్తిసం తీసుకుంటాను అని సిద్ధపడిన తర్వాత దేవుడు సహాయం చేస్తారు అని తెలుసుకున్న తర్వాత ఇంట్లో కూడా చెప్పాను. అప్పుడు కొంచెం నాకు వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవడం ఎందుకు అని చెప్పి కూడా అన్నారు. అయినా కానీ నేను నిలబడి 2008 సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున మా బాప్తిసం తీసుకోవడం జరిగింది. దానికి దేవుడు కృప చూపించారు. ఎందుకు మీరు ఎడ్యుకేషన్ అలాగా ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA వరకు చదువుకున్నానండి. దేవుడు నాకు MBA చదువుకోవడానికి దేవుడు కృప చూపించారు. నేను డిగ్రీ చదివిన తర్వాత ఇంకా నన్ను అక్కడతో ఆపేస్తారేమో ఇంట్లో చదివించడం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో MBA చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని ఆశ కలిగి ఉండేది. సో ఆ టైంలో నేను దేవుడిని ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను. ప్రభువా నాకు MBA చదవాలనిపించింది, సహాయం చేయండి అని అడిగాను. సో దేవుడే కృప చూపించారు. అంటే మా నాన్నగారిది ఉద్యోగం అవడం వల్ల నాకు రీయింబర్స్మెంట్ కూడా ఉండేది కాదు. సో ఏం చేసేవారండి డాడీ? ఆయన గవర్నమెంట్ ఆడిట్ ఆఫీసులో, స్టేట్ ఆడిట్ ఆఫీసులో పనిచేసేవారండి, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. సో అందువల్ల నాకు రీయింబర్స్మెంట్ కూడా లేదు. సో నేను బాగానే చదువుకునేవాడిని. అయితే నన్ను మరి అంత ఫీజు కట్టి చదివిస్తారా లేదా అని చెప్పి నాకు ఒక డౌట్ ఉండేది. కానీ నేను మా నాన్నగారిని అడిగినప్పుడు మొదట కొంచెం చదవాలా అన్నట్టుగా మాట్లాడారు. కానీ తర్వాత ఆయనే తీసుకొచ్చి నన్ను MBAలో జాయిన్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు మరి మా నాన్నగారికి, కుటుంబానికి కూడా సహాయం చేశారు. నేను MBA చదువుకోవడానికి. నేను MBA చదువుకున్నాను. నా HR మార్కెటింగ్లో స్పెషలైజేషన్ చేశాను. ఎక్కడ మీరు ఏదైనా జాబ్ ఏదైనా చేయటం జరిగిందా? నా MBA పూర్తవగానే నేను ఆ తదుపరి సంవత్సరమే నేను హైదరాబాద్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందుకున్నానండి దేవుని దయ వల్ల. అందులో కొంతకాలం నేను ఉద్యోగం చేశాను. దేవుడు కృప చూపించారు. ఉద్యోగం చేసినప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఉద్యోగం చేసినప్పుడు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషంగా అనిపించింది. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, దేవుడు సహాయం చేశాడు అని చెప్పి ఉద్యోగంలో వెళ్ళి జాయిన్ అయ్యాను. సో అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత కానీ నాకు అక్కడ అట్మాస్ఫియర్ అది అంతగా నచ్చేది కాదు. అక్కడ ఎన్వైర్న్మెంట్, హైదరాబాద్లో అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ పరిస్థితులు, చుట్టుపక్కల వాళ్ళు.
సో నేను సరైన స్థలంలో ఉన్నాను లేదా అనిపించేది నాకు. ఎందుకు అలాగ అనిపించేది అంటే? అంటే అంటే నాకు అక్కడ యాక్చువల్లీ నేను దేవుడిలో ఉన్నాను, దేవుని సేవ చేయాలి అన్న ఆలోచన ఉంటా ఉండేది. కానీ ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం చేస్తా దేవుని సేవ చేద్దాంలే అనుకుంటా ఉండేవాడిని. కానీ వన్స్ అందులో జాయిన్ అయిన తర్వాత అసలు నా స్థలం ఇది కాదేమో అని నాకు మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నన్ను ఈ ఉద్యోగం చేయడానికి ఏర్పాటు చేయలేదేమో అనిపించడం వల్ల నేను అక్కడ ఎందుకు అలాగ అనిపించేది అంటే ఉద్యోగం చేస్తూ ఉంటే బాగుండు కదా, మరి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అలాగే ఎందుకు అనిపించింది? అసలు కారణం ఏంటి అలా అనిపించడానికి కారణం? అది నా హృదయం అంటే ఇన్సెక్యూర్ గా అనేసి అంటున్నారు కదా మీరు, ఇన్సెక్యూర్ గా అనిపించడానికి కారణం ఏంటి అంటున్నారు? అంటే నాకు నా హృదయానికి అది సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, కానీ అక్కడ నాకు నా హృదయానికి నాకు తెలిసేది నాకు తృప్తి అనిపించేది కాదు. ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అని అనిపించేది. ఉద్యోగం చేస్తున్నా, శాలరీ వస్తున్నా కూడా తృప్తిగా అనిపించేది కాదు. సో ఒక తెలియని లోటు అనిపించేది నాకు. సో అక్కడ నేను అక్కడ దేవుని సన్నిధిని అనుభవించలేకపోయాను అని చెప్పి అనిపించింది. సో ఆ టైంలో నేను ఇంకా అక్కడ ఉండలేక, ఆ పరిస్థితులు అలాగే అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేక అక్కడ రాజీనామా చేసి, నేను అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి నా సొంత ఊరిలోనే ఉండి దేవుని సేవలో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చాను, నర్సాపూర్ వచ్చాను, సొంత ఊరిలోకి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన అన్నోళ్ళతో, టీంతో, నేను ఎవరి ద్వారా రక్షణ పొందిన ఆ టీంతో, అలా కొంతమంది సహోదరులతో పరిచయం చేస్తున్నాను. 2015-16 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాం, కానీ పరిచయం ఉన్నాం. కానీ సో దేవుని సేవ చేయాలి అనే పిలుపు దేవుని నుంచి ఆ టైంలో నేను పొందుకోలేదు. సో అలా కాలక్రమేణా 2021 సంవత్సరంలో దేవుడు నన్ను ఆయన సేవకు పిలిచారు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమైంది. సో ఒకరోజు నేను మా టెర్రస్ మీద ఇంటి పైన కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే దేవుడు అపోస్తుల కార్యాల నుంచి దేవుడు నాతో మాట్లాడారు. ఒక ప్రాంతానికి అపోస్తులైన పౌలు వెళ్తే ఆ ప్రాంతంలో అపోస్తులైన పౌలుని బాగా కొట్టేశారు. కొట్టేసినప్పుడు అతను చచ్చిపోయేంతగా దెబ్బలు తినేశాడు. కానీ మరునాడు లేచి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సో అక్కడ వచ్చాడు, నేను చదువుతున్న బైబిల్ని ఆగిపోయాను. అంత దెబ్బలు తిన్నవాడు మరునాడు ఇంకో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అన్న చోట ఆగిపోయేటప్పటికి నేను ఇలా కళ్ళు పైకి చూస్తుంటే ఒక స్వరం నాకు వినపడుతుంది నాలోనే. పౌలు వెళ్ళాడు, మరి నువ్వు వెళ్తావా అన్న స్వరం. సో ఇప్పుడు నేను వెంటనే ఒక 5 seconds గ్యాప్ తీసుకొని నేను వెళ్తాను ప్రభువా అన్నా. నువ్వు నిజంగా వెళ్తావా అని మళ్ళీ స్వరం నాలోనే నాకు వినిపించినట్టు అనిపించింది. అవును ప్రభు నేను వెళ్తాను అని చెప్పన్నాను. సో ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చాను నేను. ఆ తర్వాత రోజు ఆదివారం, అయితే అది కోవిడ్ టైం, సెకండ్ వేవ్లో కోవిడ్ టైంలో ఉన్నా. అప్పుడు చర్చిలకి అందరూ వెళ్ళడానికి అవకాశం లేదు, కొంతమందిని మాత్రమే వెళ్ళి పాటలు పాడేవాళ్ళు మాత్రమే ఉండి వచ్చేసేవారు. సో అందరు రావడానికి లేదు. అయితే అది ఆదివారం నేను చర్చికి వెళ్దాము అని చెప్పి రెడీ అవుతుంటే మా అమ్మగారు టీవీ ఆన్ చేశారు. టీవీ ఆన్ చేయగానే అందులోంచి ఒక ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తూ అబ్రహాం దేవుడు పిలిచాడు అని చెప్తున్నారు. నేను ఆగాను, రెడీ అవుతున్నామని ఆగి. ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు. సో ఇంగ్లీష్లో చెప్తే అమ్మగారు మార్చేయాలి, కానీ ఆవిడ మార్చలేదు, అలాగే ఉంచారు. సో నేను సరే విందాం అనుకోని ఆగేటప్పటికి ఆయన సడన్ గా ఆయన వాక్యం చెప్తున్న ఆయన సాక్ష్యం చెప్పారు. నేను ఉద్యోగం చేసుకునేవాడిని, మంచి ఉద్యోగం, ఆఫీసులో కూర్చుంటే ఒకరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, గో హోమ్ అన్నారు, ఇంటికి వెళ్ళు అని స్వరం వినపడుతున్నారు. ఇదేంటిది ఇంటికి వెళ్ళని స్వరం వినపడుతుంది, దేవుడు పిలిపేమో అనుకున్నాను. సరే నేను ఇప్పుడు వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఒకవేళ ఆయన నాకు పర్మిషన్ ఇస్తే ఏం అడగకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను, అది నా సేవ కాలింగ్ అని చెప్పి అనుకుంటాను. ఒకవేళ నా మేనేజర్ కనుక ఎందుకు వెళ్తావు, ఏంటి పని అని అడిగితే కనుక నేను సేవ పిలుపు అని అనుకోను అని చెప్పి లేచి ఆయన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంటికి వెళ్తానంటే మేనేజర్ గారు డైరెక్ట్ గా సరే వెళ్ళు అన్నారు. సో అప్పుడు నేను వెనక్కి వచ్చాను, ఇంటికి వచ్చాను, దేవుని సమర్పించుకున్నాను. ఇంక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు. నేను దాన్ని దేవుడు పిలిచాడు, నేను వచ్చాను. అబ్రహాం పిలిచాడు, దేవుడు వచ్చాడు. దేవుడు పిలిచాడు, అబ్రహాం వచ్చాడు. మరి నువ్వు వస్తావా అన్నారు ఆయన. సో దాని తర్వాత దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనమాట అని చెప్పి అర్థమైంది నాకు. సరే వెళ్ళాను, రెడీ అయిన చర్చికి. ఇంకా ఆ రోజున ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి నేనే, అంటే అప్పుడు కోవిడ్ అందరూ రావట్లేదు కదా, సో నేనే మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని వెళ్ళాను.
వెళ్ళేటప్పటికి దేవా నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు అని అర్థమవుతుంది, అయితే నాకు ఇంకేమన్నా కొన్ని సూచనలు ఇవ్వు ప్రభా అని చెప్పి అడిగాను. సో నేను ప్రార్థన చేసి చూడడానికి ముందు నా మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఇలా చూస్తే ఒక స్టేటస్ చూస్తే దాంట్లో ఒక లింక్ క్లిక్ చేస్తే దాంట్లో ఇంకొక సేవకులు వారి యొక్క వాక్యం చెప్పారు, డైలీ వాగ్దానం అని చెప్పి. అందులో ఏమని వచ్చిందంటే దేవుడు వాడబారిని మహిమ కిరీటం ఇస్తారు, అది కాపరికి రక్షణ చేసిన వాళ్ళకి సువార్త ప్రకటించిన వాళ్ళకి అని చెప్పి అన్నారు. సో అప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పింది. చెప్పి అది నాకు అర్థమైంది. సరే ప్రభా నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు, ఓకే నాకు అర్థమవుతుంది, ఇంకా ఏమన్నా నాకు సూచన ఇస్తావు ప్రభా అని. ఒకవేళ నాకు ఎందుకు ఇన్ని సూచనలు అడగడానికి కారణం ఏంటి అంటే ఏమో బహుశా నాకు తర్వాత అనిపించింది, ఆ గిద్యోని కూడా అలాగే అడిగాడు కదా, బహుశా నేను కూడా అలాగే అడిగానేమో. అంటే అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు, కానీ ఏమో మనిషిగా మరి నేను అన్నిసార్లు అడిగాను ప్రభువుని, కోపం తెప్పించుకుంటానేమో. అయినా కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. సో ఇంకో సూచన ఇవ్వండి ప్రభు అని నేను అడుగుతూ ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే, సో నేను లేచిన కూడా అడ్డు తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నాను. సో ఆ టైంలో నాకు నా శరీరంలో నా పొట్ట భాగం నాకు నచ్చలే, విపరీతంగా పొట్ట ఎక్కువైపోయినట్టు అనిపించింది. నేను అలాగే అనుకుంటా కూడా నేను టెర్రస్ మీదకి వెళ్ళాను ఆ రోజు. సో ప్రార్థన చేసుకుంటే నా చేతులు ఇలా పొట్ట మీద అనుకుంటా ఉంటుంటే నా చేతుల్లో ఒక మంట వచ్చినట్టు నాకు అనిపించింది. అది నా పొట్ట, అది దేవుడు నేను అడిగిన ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, అదొక సూచనకి ఇస్తున్నాడు నాకు అర్థమైంది. కళ్ళు తెరిచి చూడడానికి భయం అనిపించింది. దేవుడు నన్ను ఎక్సెసివ్గా నా బద్ధకం వల్ల పెరిగిన పొట్టని దేవుడు ఆయన తగ్గించారు అని చెప్పి నాకు అర్థమైంది. సో వెంటనే అప్పుడు నేను ప్రభు నువ్వు నాకు సూచన ఇచ్చావు, నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు, ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభా అని అక్కడే మోకరించి ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించుకున్నానండి. అది 2021 జూన్ 13వ తారీఖు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూనే నా మొబైల్ ఫోన్ చూసి ఈ రోజు తారీఖు ఏది గుర్తుపెట్టుకుందామని. సో గుర్తుపెట్టుకుందాం చూసినట్టుగా జూన్ 13 ఇందా చెప్పినట్టు. అయితే జూన్ 13వ తారీఖున ఎగ్జాక్ట్గా 2013వ సంవత్సరంలో మా నాన్నగారికి పారాలసిస్ వచ్చింది ఆ రోజు. సో దేవుడు నాకు గుర్తు చేశాడు, 7 సంవత్సరాల క్రితం మీ నాన్నగారికి పారాలసిస్ వచ్చింది, అప్పటి నుంచి నేనే నిన్ను పోషిస్తున్నాను, ఇక ముందు కూడా పోషిస్తాను అని చెప్పాడు. సో ఎందుకు నాకు ఆ మాట దేవుడు గుర్తు చేశాడు అని నేను అనుకున్నానంటే, దేవుని సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు నా పోషణ ఎలాగా అని చెప్పి నాకు ఒక బ్యాక్ ఆఫ్ ది థాట్ ఉంటా ఉండేది. సో ఆ విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు కృప చూపించారు. ఆ రోజు దేవునికి నా జీవితాన్ని సమర్పించి సేవ చేయడానికి నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అంటే డాడీ ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అంటే పారాలసిస్ వచ్చింది అన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు? అదేమన్నా ఆయన 7 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారండి. 7 years ఇబ్బంది పడ్డారు ఆయన. మరి ఎలాగా ఆ టైంలో మీకు ఎలా అనిపించింది అండి? నన్ను ఆ టైంలో ఆయనకి బాగోలేనప్పుడు మాకు కూడా చాలా ఇబ్బంది అనిపించేది, ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితిలో ఉండేవారు. అయినా కూడా నేను అనుకుంటాను, ఒకవేళ ఆయనకి పారాలసిస్ అనారోగ్యం రాకపోయి ఉంటే ఆయన దేవుడిని నమ్ముకునేవారు కాదేమో అనిపించింది నాకు. ఎందుకనంటే పారాలసిస్ రాకపోయిన వరకు ఆయనకి దేవుడు అంటే ఇష్టమే కానీ రక్షణ పొందలేదు, చర్చికి వచ్చేవారు కాదు, ఎప్పుడైనా ఒకసారి. కానీ వన్స్ పారాలసిస్ వచ్చిన తర్వాత ఆయన దేవునికి దగ్గర అయ్యారు. సో మేము ఆయన్ని దగ్గర కూర్చోబెట్టి మేము ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం చేస్తూ ఉండేవాళ్ళం. సో కాలక్రమేణా ఆయన యేసుప్రభుని అంగీకరించారు, ఆయన రక్షణ పొందారు, నేను బాప్తిసం తీసుకుంటానని కూడా ఆయన అడిగారు. సో పారాలసిస్ ఉన్నప్పుడే ఆయన బాప్తిసం కూడా తీసుకున్నారు. సో ఆ అనారోగ్యంలో కూడా దేవుడిని ఆయన నమ్ముకోవడానికి దేవుడే కృప చూపించారు. అలాగా ఇప్పుడు మీరు ఇంచుమించు 2021 ఆ ప్రాంతంలో మీరు దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నారు పరిచర్య కొరకు. పరిచర్య కొరకు మీరు ఒప్పందం మీరుగా ఒప్పందం చేసుకున్నారా? ఎందుకంటే మీరు చెప్పారు కదా MBA చదివాను, తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేశాను అని చెప్పేసి అన్నారు కదా. మరి అలా ఉద్యోగం చేసేటువంటి అంటే యవనస్తులుగా ఉన్నటువంటి మీరు ఉద్యోగం వదిలేసి పరిచయకు రావాలి అనేటువంటి థాట్ రావడం, అది మీకు ఎంతవరకు సమంజసంగా అనిపించింది? ఎందుకంటే మీకులాంటి యవనస్తులు అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది చదివినటువంటి ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి లేనటువంటి పరిస్థితి మీకు ఎందుకు కలిగింది అంటున్నాను. నేను MBA చదువుకున్నానండి, ఉద్యోగం కూడా చేశాను. ఇది దేవుని పరిచర్యకి రావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక అని నేను అనుకున్నాను. అయితే నేను సేవ చేయాలి, ఎక్కడొకప్పుడు ఏదో ఒకలా చేయాలనుకున్నాను, కానీ పూర్తిగా సేవలోకి రావాలి
అని చెప్పి నేను అనుకోలేదు. దేవుని యొక్క ప్రాణం నేనేమనుకుంటానంటే అసలు నన్ను దేవుడు పుట్టించిందే దేవుని సేవ చేయడానికేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నంలో ఉన్నా అందులో నాకు తృప్తి ఉండేది కాదు. సో దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుని పిలుపు మేరకు దేవుని సేవలో ఉన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించేది. దేవుని సేవ చేస్తుంటే ప్రజల మధ్య పనిచేస్తూ ఉంటే ఎలా ఉండేది ఆ తృప్తి? ఎలాంటిది అని చెప్తారా? తృప్తిగా ఉన్నది అన్నారు కదా, దాన్ని ఎలా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఆ తృప్తిని? అంటే ఇప్పుడు దేవుని గురించి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని తీసుకొని లేకపోతే మనం చెప్తున్న మాటలు దేవుని మాటలు తీసుకొని వాళ్ళు తిరిగి చెప్తున్న సాక్ష్యాలు లేకపోతే మాటలు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయినా వాళ్ళు చెప్తున్న మాటలు మేము ఎలాగా నేర్చుకున్నామండి, నేర్చుకోవడం కాదు మేము ఎలా ప్రాక్టీస్ చేసాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేది. అయితే నాకు సేవలో ఒక ఉదాహరణ ఏంటంటే నేను సండే స్కూల్ కూడా నేను పరిచయం చేసే చోట సండే స్కూల్ కూడా చెప్తూ ఉండేవాడిని. అయితే అక్కడ ఉన్న పిల్లలు అక్కడ కొంతమంది తిరుగుబాటుతోనే ఉండేవారు, అంత మమేకంగా ఉండేవారు కాదు. అయితే నాకు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించేది, ఈ పిల్లలకి చెప్పడం అవసరమా అనిపించేది. కానీ ఒకసారి ఒకరోజు ఒక ఇద్దరు సండే స్కూల్ అమ్మాయిలు అందరికంటే ముందు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి అందులో అన్నది, అన్న ఈరోజు ఈ అమ్మాయికి మన క్లాస్లో ఉన్న ఇంకో అబ్బాయితో గొడవ అయింది అన్న. ఏం గొడవ అయింది అని అంటే ఆ రోజు శుక్రవారం, మేము సండే స్కూల్ శుక్రవారం పెడతాం మా కొన్ని పరిస్థితుల వల్ల. సో శుక్రవారం ఈ స్కూల్ అయిపోయాక సండే స్కూల్కి వస్తారు. సో వీళ్ళిద్దరూ సండే స్కూల్ పిల్లలిద్దరూ స్కూల్లో మాట్లాడుకుంటున్నారంట. ఈరోజు శుక్రవారం కదా, మనం వాక్యం చెప్పాలి కదా, వాక్యం చెప్పుకుందాం అని చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటుంటే అందులో క్లాసులో ఇంకొక అబ్బాయి అన్నాడంట, మీరు ఎక్కడ వాక్యం చెప్తున్నారేంటి అన్నాడంట. నేను ఇక్కడ చెప్పకూడదా అన్నదంట చిన్న అమ్మాయి, 5th క్లాస్ అమ్మాయి. అతను కూడా అబ్బాయి కూడా 5th క్లాసే. ఇక్కడ చెప్తే ఏమవుతుంది, చెప్పకూడదు అని అంట, చెప్పకూడదు ఇక్కడ అన్నాడంట అబ్బాయి. సో వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. చెప్తే ఏమవుతుందంటే ఈ అమ్మాయి అన్నదంట. అప్పుడు అబ్బాయి అన్నాడంట, మీరు రోడ్డు మీదకి వెళ్ళి చెప్పండి వాక్యం, చెప్తే ఏమవుతుంది అన్నదంటే చిన్న అమ్మాయి, మిమ్మల్ని చంపేస్తారు అన్నాడంట కుర్రోడు. అప్పుడు ఈ అమ్మాయి సండే స్కూల్కి వచ్చే అమ్మాయి అన్నదంట, చచ్చిపోయినా పర్లేదు మేము తిరిగి లేస్తాం అన్నదంట. సో ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అరే నేను ఎంతకాలం వెళ్తే పని చేయట్లేదేమో వాక్యం అనుకున్నాను, కానీ ఆ చిన్నపిల్ల కూడా మనం చెప్పిన వాక్యం అర్థమైంది. అలాంటి కొన్ని సందర్భాలు మనకి తృప్తి అనిపిస్తాయి అని చెప్పి అనిపించింది. అంటే మీరు ఇప్పుడు అవున కాలంలో సేవకు వచ్చానన్నారు కదా, మిమ్మల్ని సేవకు రమ్మన్నది ఎవరు? నన్ను మనుషులు అంటే సేవకు రమ్మన్నది ఎవరు? నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా నేను ఉద్యోగం చేస్తుంటే బాగున్నాను, హైదరాబాద్లో ఉంటే బాగున్నాను, ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ నేను ఇది చేస్తుంటే బాగున్నాను, నేను ఇందులోకి రావడం వల్ల అని ఇన్సెక్యూర్గా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మొదటిది నన్ను మనుషులు ఎవరు ప్రేరేపించలేదండి సేవలోకి రమ్మని. నేను అనుకునేవాడిని, ఇందాక చెప్పినట్టు అనుకునేవాడిని సేవ ఏదో ఒక రూపంలో చేద్దాం అనుకునేవాడిని, కానీ పూర్తిగా సేవకు రావాలి సమర్పించుకోవాలని చెప్పి అనుకోలేదు. కానీ దేవుడే తన ఏర్పాటు చెప్పి నన్ను పిలిచారు. సో నేను ఆయన మాటకు లోబడి సేవలోకి వచ్చాను, దేవుని కృప వల్ల, దేవుని పిలుపు వల్ల. అయితే రెండవది సేవలోకి వచ్చిన తర్వాత అనిపించింది ఏమనంటే, ఒకవేళ నేను ఉద్యోగం చేస్తూ ఉంటే నా పరిస్థితి ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో అక్కడ సౌకర్యాలు ఇంకా బాగుండేవి కదా అనిపించింది. ఇక్కడ మన ఈ పల్లెటూరులో ఈ సేవ చేయడం కంటే ఇంతకు ముందు లాగా బాగుండేదేమో అనిపించింది. అంటే నేను ఎందుకు అడిగానంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే మినిస్ట్రీ అనగా సేవ చేయటం అంటే ఒక సెక్యూర్ జోన్లో వీళ్ళకి అన్ని కూడా సౌకర్యాలు ఉంటాయి, వీళ్ళకి అన్ని కూడా బాగుంటది అనేటువంటి ఉద్దేశం చాలా మందికి ఉంది బయట. సేవకుడు, దేవుని సేవకుడు అంటే అన్ని కూడా బాగుంటాయి, వాళ్ళకి అన్ని కూడా సమకూడి జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఏ లోటు ఉండదు అనేటువంటి భావం కదా. మీరేమో ఉద్యోగం వదిలేసి సెక్యూర్ ఒక రకంగా మీరు చేయాలనుకుంటే కనుక ఉద్యోగం అనేటువంటిది సెక్యూర్ జోన్లో, అక్కడ నుంచి మీరు ఇంచుమించు ఒకలాంటి ఇన్సెక్యూర్ జోన్లోనికి మీరు వచ్చినట్టు పరిచయలోకి రావడం అంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల మధ్యన. అలాంటిదప్పుడు మీకు అలాగ అనిపించడం, అలా అనిపించినప్పుడు దాన్ని మీరు ఎలాగా రిసీవ్ చేసుకున్నారు? అంటే రిసీవ్ చేసుకోవడం అంటే ఆ పరిస్థితుల నుంచి మీకు ఎలా బయటకు అనిపించిందండి. ఇంతకుముందు చెప్పినట్టే అక్కడ ఉన్నట్టే బాగుండేది అనిపించింది. కానీ ఆ కాలక్రమేణా మరి దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుళ్ళలో కొంచెం కలిగి ఉన్నా కూడా తృప్తిగానే అనిపించేది. ఇంతకుముందు మరి మంచి పరిస్థితి సౌకర్యాలు ఉన్నా అనిపించినా కూడా ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఎదురైనాయి, కొన్ని లేముంటుంది,
అందరూ అనుకుంటున్నట్టు అన్ని ఎప్పటికప్పుడు వచ్చి పడిపోతాయి అనడానికి అసలు అవకాశమే లేదు. సో దేవుని సేవలోకి వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఈ కొన్ని సంవత్సరాల్లోనే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరు ఎదుర్కొన్న ఇబ్బంది ఏదైనా ఒకటి చెప్తారా? అంటే చాలా ఉంటాయి సేవలో ఇబ్బందులు చాలా ఉంటాయి, అందులో ఒక్కటే. నేను అక్కడ సేవలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను అన్నారండి కొంతమంది, నువ్వు ఇక్కడికి వచ్చి సేవ చేయడం ఎందుకు, ఇక్కడ నీకేం మిగలదు అన్న వాళ్ళు ఉన్నారు. అలాంటివి ఎదుర్కొన్నాం. అలాగే కొన్ని శారీరకంగా కొన్ని బలహీనత ఎదుర్కొన్నాను నేను సేవలోకి వచ్చిన తర్వాత. సేవలోకి వచ్చిన కొన్ని నెలలకే నా వెన్నుపూసకి సమస్య వచ్చిందండి. సో నా వెన్నుపూస సమస్య రావడం వల్ల నేను నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను 26 రోజులు ఇంచుమించుగా నేను మంచానికి పరిమితమైన, మంచం మీద నుంచి లెగలేకపోయాను. సో నేను నడవడానికి కూడా నాకు వీలై ఉంది కదా, నిలబడడానికి కూడా సరిపోయేది కదా బలం. నిలబడితే నొప్పి వచ్చేసేది, కాళ్ళు అంతా లాగేసేది. సో అలాంటి పరిస్థితి కూడా నేను వెళ్ళాను. అలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. ఇది పరిచర్యకి సమర్పించుకున్న తర్వాత జరిగిందేనా? పరిచర్య సమర్పించుకుని సేవలోకి వచ్చిన తర్వాత. అవునండి. అప్పుడు మీకు బాధ ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమి బాధ అనిపించలేదా? ఎందుకు నేను ప్రభులోనికి వచ్చాను కదా, ప్రభులు పరిచర్య చేస్తాను కదా, నాకు ఎందుకు ఇలాగ అవ్వాలి? అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇలా అయింది అని చెప్పి నాకు అనిపించలేదు. కానీ ఒక్క బాధ మాత్రం అనిపించేది, ప్రభు నీ సేవ చేస్తున్నాను కదా, మరి ఎందుకు నాకు ఇలాంటిది అనిపించింది ఒకసారి. కానీ మళ్ళీ వెంటనే దేవుడు మనం చెప్పిన విన్న వాక్యాలు, నేను బోధించిన వాక్యాలు కూడా గుర్తు చేసి దేవుడు నన్ను ఇంకా ధైర్యపరిచారు. సో మనం శ్రమ వచ్చినప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి. సో ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడే మనం సరైన స్థితిలో ఉన్నాము ఆత్మీయంగా అని చెప్పి నాకు అనిపించింది. దేవుడే అలాంటి పరిస్థితులు ధైర్యపరిచారు. అంటే ఎన్ని రోజుల తర్వాత? అంటే 26 రోజులు మీరు పడక మీద ఉన్నారా? ఉన్నానండి. 26 రోజులు కూడా పడక మీద ఉన్నాను. మరి ఆ టైంని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు? ఆ టైంలో నా కుటుంబం నాకు చాలా హెల్ప్ చేసిందండి. సో నేను లేగలేని స్థితిలో అన్నీ నాకు మంచం మీదే చేసేవాళ్ళు. అయితే అక్కడ నేను కూర్చుని ఉన్నప్పుడు నేను, మా అమ్మగారు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నాతో అక్కడ కూర్చొని బైబిల్ చదువుతూ ఉండేవారు. వాళ్ళు చదువుతున్నాను, నేను కొన్నిసార్లు చదవలేకపోయేవాడిని. వాళ్ళు చదువుతున్నా వింటూ ఉండేవాడిని. నాకు నిద్ర కూడా పట్టేది కాదు, ఎందుకంటే నొప్పి వల్ల, బాధ వల్ల అసలు పడుకునేపోయిపోండి. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కొంతసేపు అలా పడుకునేవాడిని. నేను ఎక్కువ ఫోన్లో పాటలు పెట్టుకొని, వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడిని. సో నాకు కూడా అనిపించింది ఈ టైంలో నేను ఇంకా దేవునికి దగ్గర అవ్వాలేమో, ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయేమో అనిపించింది. ఆ టైంలో నేను నేర్చుకున్న పాటలు, మనుషుల ప్రేమ నాకు అర్థమైంది. మనుషులు ఎలా ప్రేమిస్తారు అనేది నాకు బెడ్ మీద ఉన్నప్పుడు అర్థం చేశాడు దేవుడు. సో నేను కూడా తిరిగి మనుషులందరినీ ప్రేమించాలని చెప్పి పాఠం ఒకటి నేర్చుకున్నాను. ఇంకా దేవుని ఆరాధించడం అనేది ఒక పాఠం దేవుడి నుంచి నేను నేర్చుకున్నాను. నిజానికి చాలా మంది ఏంటంటే, అంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇలాగా పరిచయలో ఉన్నావు, దేవుని సేవ చేస్తున్నావు, నీకే ఇలా జరిగింది, నీకెందుకు ఇలా జరగాలి అని చెప్పేటువంటి ప్రశ్నలు చాలా మనకు మనసులో వాడు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ మీరు ఒక మంచి మాట చెప్పారు, ఆ సమయాన్ని నేను ఉపయోగించుకున్నాను, దేవుని కొరకు బతకాలి, ఇంకా దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆ తలంపు రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అయితే పరిచయలోకి వచ్చిన తర్వాత తృప్తిగా అనిపించిందా? సంతృప్తిగా అనిపించిందండి. సేవలోకి వచ్చిన తర్వాత దేవుని పరిచయం చేస్తున్నప్పుడు నా మనసుకి, నా హృదయానికి, శరీర విషయాలు ఎలా ఉన్నా నా మనసుకి, నా హృదయానికి మాత్రం పూర్తి సంతృప్తిని నేను పొందుకోగలిగాను దేవుని సేవలో. ఒక మాటకి మీరు సమాధానం చెప్పండి. సేవ అంటే నేను 3 చెప్తాను, అందులో మీకు ఏది మీరు చూస్ చేస్తారో చెప్పండి. సేవ అంటే సంపద, సేవ అంటే సంపద. 2 సేవ అంటే సంతోషం. 3 సేవ అంటే పేరు ప్రఖ్యాతులు. ఇందులో మీకు ఏది ఇష్టం? సేవ అంటే ఖచ్చితంగా సంతోషమేనండి. లేదా 4వది మనం శ్రమలున్నా కూడా సంతోషమే. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అని దేవుడు యేసుప్రభు కూడా చెప్పారు. సో శ్రమల్లో దేవుడే నడిపిస్తాడు, విజయం ఇస్తాడు కూడా. కాబట్టి సేవ అనేది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అని నేను అనుకోవట్లేదు కూడా. సో సంపద అనేది కూడా ఖచ్చితంగా కాదు, చాలా మందికి అభిప్రాయం ఉంటుంది, కానీ కాదు. సేవలో చాలా ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ సేవలో మాత్రం సంతృప్తి, సంతోషం మాత్రం ఉంటాయి. మీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా,
చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, మీకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో, అంటే రక్షణ పొందక ముందు, తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మంది క్లోజ్ రిలేటివ్స్ గా, అంటే ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా మీరు ప్రభు గురించి చెప్పే ప్రయత్నం చేశారా? ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేశానండి. మెయిన్ నేను ఏమనుకుంటానంటే, ఇంతకుముందు నన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు నా ప్రవర్తనలో ఖచ్చితంగా వాళ్ళ మార్పుని చూడాలి అన్నట్టుగానే నేను భావిస్తాను. అలా అలా ఎవరైనా మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి కొంతమంది. కొన్నిసార్లు దాని తర్వాత నా ఎదుటి కాకపోయినా పక్కనతో చెప్పిన విషయాలు కూడా కొన్నిసార్లు నేను విన్నా. అయితే నేను కూడా అదే నమ్ముతాను. మనం చూసిన వాళ్ళు ఇంతకుముందు మనం ఏంటి, ఇప్పుడేంటి అని తెలుసుకోగలిగితే అది సువార్త ప్రకటన జరిగినట్టే అని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు నేను చివరిగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ కుటుంబాల్లో, మనకి బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం, క్రైస్తవ కుటుంబాల్లోనే చాలా మంది యవనస్తులు, మీకులాగా చాలా మంది యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. ఒక యవనస్తుడిగా, దేవుని పరిచయం చేస్తున్నటువంటి ఒక యవనస్తుడిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ కుటుంబాల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మీకు కూడా తెలుసు. మరి ఎంతో మంది చదివిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు అందరూ ఉన్నారు. మరి ఎందుకు మరి మీకులాగా పరిచయ వైపు వాళ్ళు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే అందరూ పరిచర్యకి రావాలి, సంపూర్ణమైన పరిచర్యకు రావాలి అనేది దేవుని ప్రణాళిక కాదు అని నేను అనుకుంటానండి. అంటే సంపూర్ణ పరిచర్యలోకి కొంతమంది మాత్రమే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, క్రైస్తవులుగా, యవ్వన బిడ్డలుగా మనం ఉన్న ప్రతి ఏరియాలో కూడా సేవ చేయొచ్చు. సో అది నేను భావిస్తాను. మనం చదువుకున్న స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, ఉద్యోగాలు అయినా, ఎక్కడైనా సువార్త ప్రకటన చేయగలగాలి. అంటే మనం చూసిన వాళ్ళు మన వ్యత్యాసం చూపించగలగాలి ఇతరులతో కలవకుండా. సో అందరూ ఫుల్ టైం పరిచర్యలోకి రాలేకపోయినా మనం ఉన్న స్థలాల్లో దేవుని పరిచర్య చేయాలి, మన ప్రవర్తన ద్వారా దేవుని చూపించాలి. చాలా మంది ఏమంటారంటే, బలవంతంగా మీరు మార్చేస్తున్నారు అని అంటారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు బలవంతంగా ఎవరిని, ఒక మనిషిని ఇంకొక మనిషి మార్చలేడని నేను అనుకోవడం. అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలోకే కాదు, దేనిలోకైనా, అది చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద పిల్లలు, ఏదైనా బలవంతంగా ఏది మనం చేయించలేం. ఒకవేళ అప్పుడు ఒక స్పాట్లో చిన్నపిల్లలకి ఏదైనా చేయిస్తున్నా బలవంతంగా, నెక్స్ట్ డే వాళ్ళు బలవంతంగా అది చేయరు. సో బలవంతంగా చేస్తున్నారు అనేది పూర్తిగా అబద్ధం, పూర్తిగా అది అసత్యం, అది జరిగే పని కాదు. ఒక యవ్వన దైవజనుడిగా మీకు భవిష్యత్తులో నేను ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రణాళికలు కానీ, ఏదైనా నేను ఇంకెలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఏదైనా ఆశ మీలో ఉందా? ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు నన్ను పిలిచారు, నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నీ పిలుపుకి తగినట్టుగా నేను బ్రతకడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తాను. సో దేవుడు ఇంకా ఆయన ఉద్దేశాలు ఏంటో నా జీవితంలో జరగాలి అని నేను అనుకుంటాను. ఇంకా ఎక్కువగా దేవుల్లో బలపడాలి, మొదటిది ఆత్మలో. ఇంకా ఎక్కువ మందిని నేను దేవుని సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలి రానున్న దినాల్లో అనేది నా అభిప్రాయం. మీకు వివాహం అయింది కదా? అవునండి. నాకు ఎప్పుడు అదేమన్నా చెప్తారా? 2024లో నా వివాహం సెప్టెంబర్ 4th జరిగిందండి. అమ్మాయి ఏ ఊరు? తను నడిపూడి గ్రామం అండి, సిద్ధాంతం దగ్గర నడిపూడి తండ్రి. అయితే మీరు ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, పరిచర్లో మీకు వివాహం జరిగింది, మీ వైఫ్ నుంచి, తర్వాత మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మదర్ సైడ్ కానీ లతీ సైడ్, అలాగా వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఎస్పెషల్లీ వైఫ్ నుంచి. చెప్తానండి, భార్య గురించి చెప్తాను. మొదటిది నా కుటుంబం గురించి కూడా చెప్తాను ఫస్ట్. సో నేను ఇందాక చెప్పినట్టు, నేను పరిచర్లోకి సంపూర్తిగా వచ్చి దేవుని సమర్పించుకున్న తర్వాత ఫస్ట్ నా కుటుంబంతో నేను చెప్పాను. నేను కుటుంబంతో చెప్పినప్పుడు వాళ్ళు నన్ను చేయొద్దు అని అసలు ఏ మాట అనలా. సువార్త అదే సంపూర్తి సేవలోకి వెళ్ళొద్దు అని చెప్పి అనలేదు. వాళ్ళు స్వీకరించారు నన్ను. నిజానికి మా అక్క అయితే, మా సోదరు అయితే, నువ్వు సంపూర్ణ సేవలోకి వస్తావని నాకు ముందే తెలుసు అన్న. సో మా తల్లి గారు, నేను సంపూర్ణ సేవలోకి వచ్చేటప్పటికి మా నాన్నగారు లేరు, చనిపోయారు. అయితే మా అమ్మగారు
మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్క కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నేను మా ఇంట్లో ఉన్న నా ముందున్న ముగ్గురి కంటే నా పేరెంట్స్ ఎక్కువ చదివించారు. సో నా పేరెంట్స్ కానీ, నా ముందున్న అన్నయ్యలు, అక్క కానీ నేను మంచి ఉద్యోగం చేయాలి, స్థిరపడాలి, కుటుంబానికి ఆదరణగా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఫైనాన్షియల్గా అనుకుని ఉంటారు ఖచ్చితంగా. కానీ నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత మరి నా చదువు, నేను సంపాదించే సంపాదన అన్నీ కూడా తగ్గిపోయినట్టే. కానీ నా కుటుంబం ఏ రోజు కూడా ఆ విధంగా నాతో మాట్లాడాల. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే మాట్లాడారే, నువ్వు ఈరోజు ఇలా వచ్చేసావు, సేవకు వచ్చేసావు అని నన్ను ఎప్పుడే పల్లెత్తే మాట అనలా. వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. డాడీ మీ పరిచయకు వచ్చారు కదా, పరిచయకు వచ్చిన తర్వాత మీరు పరిచయం చేస్తా ఉంటే డాడీ ఉండుంటే ఎంత బాగుండు అని మీకు అనిపించేదా? ఖచ్చితంగా అనిపించేదండి. అంటే నేను ఏమనుకునేవాడిని అంటే, ఒకవేళ నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తే, సువార్తకి వెళ్తే మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు అనిపించేది, వీళ్ళిద్దరూ మా డాడీ గారికి అప్పటికే బాగోకపోయినా ఏదో ఒకలాగా వాహనంలో ఎక్కించుకొని నేను వెళ్ళిపోవాలి అని చెప్పి మా పేరెంట్స్ ఇద్దరి గురించి అనుకునేవాడిని. వాళ్ళు ఆయన ఉంటే బాగుండేది అప్పుడు ముందు అనిపించేది, తర్వాత కూడా అనిపించింది. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు ప్రణాళిక, ఆయన చిత్తం జరిగింది. అలాగే నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు మీరు అడిగారు భార్య ఎలాగా సహకరిస్తుందని చెప్పి. సో నేను వివాహానికి ముందే నేను సేవలో ఉన్నాను. సో నేను దేవుడిని అడిగాను, ప్రభు నేను ఇప్పుడు వివాహం వయసు వచ్చింది, టైం వచ్చింది, నేను ఎలాగ ఇప్పుడు వివాహం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక సేవకుడిని చేసుకోవాలంటే అంత ఈజీ ఏమీ కాదు. అయితే నేను ప్రభుని అడుగుతూ ఉండేవాడిని. సో కొన్ని మ్యాథ్స్ వచ్చినప్పుడు నా పర్టికులర్ ఇప్పుడు నా భార్య నేను పెళ్లి చేసుకున్న సంబంధం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, పెళ్లి చూపుకి వెళ్ళి వచ్చిన తర్వాత సో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభు నేను మీ చిత్తమా కాదా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు ఆశ్చర్యకర రీతిలో దేవుడు నాతో మాట్లాడారు. దేవుని చిత్తానికి నేను లోపడ్డాను. ఇప్పుడు నా భార్య నేను పెళ్లి చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అయితే నేను సేవలోకి వచ్చిన తర్వాత తనతో పెళ్ళి అవ్వకముందు చెప్పాను, నేను సేవలోకి ఉన్నాను, నా స్పెసిఫిక్ ఇన్కమ్ నాకు లేదు, కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యేసు ప్రభు నాకు ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు తను అన్నది, ఇన్కమ్తో డబ్బులతో పని లేదు అని చెప్పి. సో తను నేను పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర అంత ధనం లేకపోయినప్పటికీ నాతో తను కూడా సేవలో ముందుకు సాగుతుంది. అలాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. మరి మీ సమయాన్ని చూశారు కదండి. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మరి యవన దైవజనులు, తన పేరు నవీన్ బాబు. యవన కాలంలో ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభుని రక్షకుడిగా అంగీకరించి దేవుని విశ్వాసంలోకి వచ్చి మరి ప్రభుకి సమర్పించుకొని దేవునికి పనిలో మరి ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, తను తన భార్య మరి వారు కలిసి మరి కుటుంబం అంతా కలిసి దేవుని పరిచయలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి వారి యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఒకసారి మనం ఆలోచించేది, యవన కాలంలో ఉన్నటువంటి ఒక దైవజనుని మీకు పరిచయం చేశాను. కాబట్టి ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేయండి. మరి రానున్న దినాల్లో మరింతగా దేవుని పరిచయలో ముందుకి కొనసాగగలిగినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మీకు సాక్ష్యం ఇచ్చిన యేసయ్య అనేటువంటి మా యొక్క ఛానల్ ద్వారా మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ రోజు మనం ఉన్నటువంటి సాక్ష్యం అండి. దేవుని యొక్క చిత్తమైతే మరొక సాక్ష్యాన్ని నేను మీకు వినిపించే ఆ యొక్క తరుణాన్ని, లేకపోతే మరొక సాక్ష్యాన్ని మీకు వినిపించేటువంటి పరిస్థితుల్లోనికి నేను మేము తీసుకుని వెళ్తాను. మరి అంతవరకు దేవుని యొక్క కృప మనకందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.